నందు సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైన సువార్తమానం. క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైన సువార్తమానం. ఎవరికండి? ఎవరికి అని అంటే ప్రజల అందరికీ, కానీ క్రీస్తుకు కాదు. క్రీస్తుకి కాదు. క్రీస్తుకి ఎలా కాదంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకోండి, బాగా వణికిపోతాడు జ్వరంతో. ఇంకొక వ్యక్తి వచ్చి ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత అతనిలో ఉన్న జ్వరం నాకు ఆయనలో నుంచి తీసి నాకు రప్పించని చెప్పాడు. ఈ జ్వరాన్ని ఆయనకు పంపించారు. తర్వాత తలనొప్పి, అది కూడా పంపించారు ఇంకొక వ్యక్తికి కడుపుల నొప్పి, అది కూడా పంపించారు. తర్వాత ఇంకా దేహంలో అనారోగ్యం, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని కూడా ఆ వ్యక్తి రోగం కూడా ఆయనలోకి పంపించు, అంటే నాలో పంపించు, ఆయనలో నుంచి తీసేసి నాలో పంపించమని చెప్పాడు. హార్ట్ అటాక్ కూడా ఆయనలో పోయేసరికి ఏమైపోయిండు? చనిపోయిండు. ఇప్పుడు ఇందులో ఉన్న అర్థం ఏంటి? మన పాపాలన్నీ కూడా క్రీస్తు తన మీద వేసుకొని చనిపోయాడు. దానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ధనవంతుడు. మనలను ధనవంతుడు చేయడానికి ఆయన ఏమైండు? దరిద్రునిగా మారారు. మనలను ఉన్నతమైన స్థలంలో, ఉన్నతమైన విధానాలను ఉంచడానికి, ఒక గొప్ప స్థానంలో ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అంటే ఆయన పుట్టుక చూడండి. అంటే ఎక్కడ జన్మించారు, ఎక్కడ పడుకోబెట్టారు, లేకపోతే ఇవన్నీ ఒక విధానం అయితే అసలు ఎలా ఆయన ఎవరు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయినప్పటికీ ఎక్కడ పుట్టాలి? రాజు ఎక్కడ పుడతారో? రాజసింహాసనంలో, అంటే రాజుగా ఉన్నవారు అక్కడ పుడతారు, అంతేగా. మరి కానీ ఈయన ఎక్కడ పుట్టారు? ఒక అసలు రాజుగా కాకుండా, ఒక ధనవంతుడిగా కాకుండా,
ఒక పేదవానిగా ఆయన లోకంలో జన్మించారు. ఎందుకంటే అలా జన్మిస్తేనే మనిషి ఏమవుతుందంటే మనిషికి ఆయన విలువ అర్థమవుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు రాజయ్యుండి ఇలా మరలా పుట్టుకలోనే తగ్గింపు ఉంది, ఆయనలో తగ్గింపు ఉంది. అందుకనే పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన నామము దేవుడు తండ్రి అయిన దేవుడు ఎలా హెచ్చించిండు? అన్నిటికంటే పైగా హెచ్చించిండు. ప్రతి మోకాలు ఆయన ఎదుట ఉంగే విధంగా తండ్రి అయిన దేవుడు హెచ్చించారు. ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకోవాలని చెప్పి ఉన్నారు. పుట్టుక, క్రీస్తు పుట్టుక ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం. ఎందుకు సువార్తమానం? ఎందుకో చెప్పాలి. మనం ఎన్ని సంవత్సరాల బట్టి బైబిల్ చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాల బట్టి బాప్తిస్మాలు తీసుకున్నాం. కానీ నేను ఎవరిని వేరే విధంగా అనట్లేదండి. ఎందుకంటే ఒకనాడు నా పరిస్థితి, ఇప్పుడు మీ పరిస్థితి, ఎవరి పరిస్థితి అయినా ఒకటే, అర్థమైందండి. కానీ ఎవరిని విమర్శించట్లేదు. కానండి ఒక విషయం ఏంటనంటే క్రీస్తు పుట్టుక ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానం. అది ఏంది? ఎక్కడ సంతోషం? ఏ సంతోషం? ఎందుకనంటే ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, క్రీస్తు పుట్టుక సంతోషం. క్రీస్తు పుట్టుక పేరుతో చేస్తున్న పండుగ ఏంటండి? ఏం చేస్తున్నారు? స్కిట్లు వేస్తున్నారు. అందువల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? తర్వాత క్రీస్తు పుట్టుక సంతోషకరమైన మహా సంతోషకరమని ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేస్తున్నారు, నాటికలు వేస్తున్నారు, లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారు? రకరకాలుగా చేస్తున్నారు. అదేనండి క్రీస్తు ఇచ్చే సంతోషం. ఆయన పుట్టుక మనకు అదే సంతోషం. ఆయన పుట్టుక, క్రీస్తు పుట్టుక ఈ లోకంలో మహా సంతోషకరమైన సువార్తమానం. అంటే ఈ సంతోషాలు కాదండి, ఈ లోకంలో ఈ సంతోషం కాదు. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఏమనుందండి? అక్కడ మనందరినీ తన ప్రజలను రక్షించుటకు ఎవరి నుండి? వారి పాపముల నుండి, వారి పాపముల నుండి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టినవారా, వచ్చినవారనంటే ఆయన ఎవరో? వచ్చిన ఆయన ఉన్నవాయన. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారనంటే జగత్పునాది వేయబడక మునిపి ఆయన ఉన్నారు. క్రీస్తు పుట్టుక మహా సంతోషకరమైన సువార్తమానం అంటే ఏంటో తెలుసండి? మనందరి పాపముల కొరకు, మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చారు. అంటే మనలను బ్రతికించడానికి వచ్చారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని రక్షించడానికి వచ్చారు, మన పాపాలు క్షమించడానికి వచ్చారు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. అర్థమైందండి? క్రీస్తు పుట్టుకతో నువ్వేం చేస్తున్నావు? మహా సంతోషకరమైన ఈ రోజున ఎన్ని విధాలుగా చేస్తున్నారండి, ఎలా ప్రవర్తిస్తున్నారండి. క్రీస్తు నామమునకు నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు చేసే ఈ పండగ పేరుతో ఆయనకేమన్నా మహిమ వస్తుందా? నువ్వు చేసే పనుల వలన అవమానం తప్ప ఆయనకు ఏమైనా ఘనత వస్తుందండి? ఆయనకు మహిమ వచ్చే విధంగా చేయాలి. క్రిస్మస్ అంటే ఎవరికైనా సహాయం చేయటం. క్రీస్తు పుట్టిండు, ఇదిగోండి మనందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నారు ఆయన అని చెప్పటం, ఆయనను ఆరాధించటం, తర్వాత ఎవరికైనా నువ్వు సహాయం చేయటం. కానీ మన బ్రతుకులో సహాయం ఎవరికి చేయం, తర్వాత క్రీస్తుని గురించి ఎవరికి చెప్పం. కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఏం చేస్తారండి? ఆ ఒక్కరోజు కూడా ఈ చేయరు.
అసలు ఆ రోజు మాత్రం ఏమి స్టేజీలు కట్టి డ్యాన్సులు, తర్వాత స్కిట్లు అని, లేకపోతే రకరకాల క్రీస్తు పేరుతో పుట్టుక ఆయన గురించి ఆయన పుట్టిండని సంతోషం అని ఏం చేస్తారండి, డీజేలు పెట్టి డ్యాన్సులు. ఇవ్వండి ఆయన కోరుకుంది. ఒక వ్యక్తిని అగ్నిలో కాలుతుంటే పైకి లాగాలి, పట్టుకొని రక్షించాలి. అలా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. అది మనకు దేవుడిచ్చే, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సంతోషం. ఈ సంతోషం కాదండి, ఈ లోకంలో చేసే సంతోషాలు కాదు. మన పాపముల నుండి ఆయన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. అందుకని ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా జన్మించారు. ఆయన ఉన్నతమైన స్థితిలో, అంటే ఆయన్ని హేరోదు అడిగినప్పుడు నువ్వు రాజువా అన్నప్పుడు ఎవరండి అడిగింది? హేరోదు అడిగినా, పిలాతు అడిగినా, ఎవరు అడిగినా, పిలాతు అడుగు, ఎవరో నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే. అయినప్పటికీ కూడా ఆయన ఎంత తగ్గించుకొని ఉన్నారండి. ఈ రోజున నీలో తగ్గింపు ఉందా? నీలో ప్రేమ ఉందా? నీలో క్రీస్తు లక్షణాలు ఏమన్నా కనపడుతున్నాయా? ఆత్మ ఫలాలు కనపడవు, శరీర కార్యాలే కనపడతాయి. సంతోషకరమైన సువార్తమానం ఏదండి? ఒక వ్యక్తిని నువ్వు రక్షించినప్పుడు అదే సంతోషం. ఒక వ్యక్తితో ప్రేమగా ఉన్నప్పుడు అదే సంతోషం. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పండగ పేరుతో దండగ పనులు చేయకుండా, క్రీస్తుకు అవమానకరంగా జీవించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మహిమకరంగా, దీవెనకరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించాలి. నువ్వు అలా జీవించలేదనుకోండి, నువ్వు చేసే పనుల వలన అవి ఊకిపోదు. అర్థమవుతుందండి? చేసే ప్రతి ఒక్కటే కూడా ఏ పనైనా ఊరికే పోదు. ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. నువ్వేమేం చేస్తున్నావో దానన్నిటి నిమిత్తం ఏం చేయాలి? లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. స్వార్థమానం అంటే నీవు క్రీస్తుని ఆరాధించడం. నువ్వు చేసే ఈ లోకంలో చేసి అల్లరి, దేవుడు అల్లరికి కర్తగాడు. అల్లరికి కర్త కాదండి ఆయన, సమాధానమునకే కర్త ఆయన. అందుకే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. బయట ఉన్న వారు చూడండి, ఏయేయో పెట్టేసి, డీజేలు పెట్టేసి, తర్వాత తాగటం, ఎగరటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? ఈ పండగ పేరుతో నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు కూడా ఏం చేస్తున్నావు? తాగటం, ఎగరటం, డీజేలు అంటాం, స్కిట్లు అంటాం, ఇంకా రకరకాలుగా. ఇవన్నీ ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇదే. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టారండి, పండగ. ఇదేనా నువ్వు చేసే పండగ? ఎవరికైనా ఇది యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే మనందరినీ రక్షించడానికి వచ్చారని ఎవరికైనా చెబుతావో నువ్వు? మన పరలోకం చేర్చడానికి వచ్చారండి ఆయన. ఈ లోకంలో జన్మించి ఉన్నారు, మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారండి. మన ఈ లోకం విడిచినప్పుడు పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఉన్నారండి ఈ లోకానికి అని ఎవరికైనా చెప్పగలుగుతావా? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, అలా చెప్పేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ మాట వింటూ, హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.